బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి జాబ్ నోటిఫికేషన్స్ పైన. ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకు సర్వేర్స్ ఉద్యోగాలు అయితే డిపార్ట్మెంట్గా వర్క్ చేసిన వాళ్ళని ఒక 2000 తీసుకోవాలని ఆలోచన 1000 తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారు. 900 సిబ్బందికి కేవలం 234 మందే ఉన్నారంట ఈ సర్వేర్స్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో. సో పూర్తి స్థాయిలో వాళ్ళకి అవసరం కావడానికి ఒక 1000 మంది అవసరం ఉన్నారు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఈరోజు ఒక న్యూస్లో మరి వార్త రావడం జరిగింది. దాంతోపాటు నేను అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే మనకు ఈ 1000 మంది సర్వేర్స్ను కూడా డిపార్ట్మెంట్లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నవారినే తీసుకుంటారు తప్ప ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ కాదనేది మనకు అర్థమవుతుంది. మరి ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఉంటుందా ఉండదా మనకు విఆర్ఓ అంటే మనం ఇంకా కొద్ది రోజులు ఆగక తప్పదు. ఎందుకంటే కొంతమంది అంటున్నారు మేము మంత్రి గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినామన్నా ఈ 8500 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం కోరితే కొద్దిగా దురుసుగా అహంకారంగా మాట్లాడినారు అంటున్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఉద్యమ బాట పట్టిండ్రు తెలంగాణ కోసం. ఎంత గర్వంతో విర్రవీగనోని కూడా మెడలు వంచి ఆంధ్రాకు సాగనంపిన పౌరుషము ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న బిడ్డలకు అలాంటి పోరాట పటిమ ఉన్నది. ఎవరు ఎంత గర్వంగా మాట్లాడినా కానీ మన ఉద్యోగాల కోసం మనం పోరాటం చేయక తప్పదనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఓకే అండి, మరి ఇంకోటి ఏంటంటే మనకు అతి త్వరలో గ్రూప్ 3 అండ్ ఫస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. బుర్ర వెంకటేశం గారు మన చైర్పర్సన్ టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఏం చేసినారంటే ఆల్రెడీ వారు యూపీపీఎస్సీ అండ్ ఎస్సీఎస్సీ పర్యటించారు ఢిల్లీకి. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ అండ్ యూపీపీఎస్సీ వెళ్ళి సంస్కరణలో భాగంగా వాళ్ళు ఎట్లా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ఉంది వాళ్ళ ఎగ్జామ్ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్, రిజల్ట్స్ ఏ విధంగా ఇస్తారు అనేది దాని మీద పూర్తి స్థాయి వాళ్ళు స్టడీ అయితే చేసి వారు ఏం మాట్లాడినారంటే బుర్ర వెంకటేశం గారు ఒక మాట మాట్లాడినారు. ఏమంటే ఈ టీజీపీఎస్సీ అండ్ యూపీపీఎస్సీ రెండు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలే అయినప్పటికీ యూపీపీఎస్సీకి పూర్తి స్థాయి రాజ్యాంగబద్ధత కలిగ హక్కులు అలాంటి పవర్స్ ఉన్నాయి, కానీ టీజీపీఎస్సీకి పూర్తి స్థాయిలో లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీజీపీఎస్సీకి కొద్దిగా ఫైనాన్షియల్లీ పూర్తి స్థాయి స్వతంత్రత కానీ డిపార్ట్మెంట్లతో మాట్లాడే స్వతంత్రత కానీ లేదని చెప్పేసి అంటున్నారు. అదే యూపీపీఎస్సీతో పోలిస్తే కొద్ది స్థాయి తారతమ్యాలు కనిపిస్తూ ఉన్నా కూడా ఆ యూపీపీఎస్సీ స్థాయికి మేము పట్టుకపోతాం టీజీపీఎస్సీని. ఇక నుండి ప్రతి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి యూపీపీఎస్సీ లాగానే మేము క్యాలెండర్ కూడా తీసుకొస్తాము. అలానే ప్రతి ఎగ్జామ్ను ఇక సంవత్సరాల కొద్దీ మేము సంవత్సరాల కొద్దీ సాగదీయకుండా కేవలం 8 మంత్స్ మహా అంటే 6 మంత్స్ లోపట్నే రిజల్ట్స్ ఇచ్చేసి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే టీజీపీఎస్సీ పైన ఎవ్వరు కూడా ఏ రాజకీయ నాయకులు విమర్శించకుండా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే విధంగా అతి త్వరలో సంస్కరణలు తీసుకురాబోతున్నాం. ఆల్రెడీ మా మీద మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోండి, టీజీపీఎస్సీ అంటేనే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి, ఖచ్చితంగా మెరిట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మెయిన్గా విషయం ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఏం చేసినా కానీ పెద్ద వాళ్ళు ఏం చేసినా కానీ ఎవరు ఏం చేసినా కానీ ఎక్కడ కూడా అలాంటి పొరపాట్లకు ఆస్కారం లేదు. మెరిట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరి వల్ల అవుతుంది ఉద్యోగము కొనుక్కోవడం, ఎవరి వల్ల దొరుకుతుంది ఉద్యోగాలు కొనుక్కోవడం అని ఇలాంటి పైరవీలు చేపడతా ఉంటారు. అలాంటి వాటికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా కేవలం మెరిట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధానం అనేది ఇంకా గట్టిగా సంస్కరణలు చేస్తాం. అలాంటి వాళ్ళు పుట్టరిగా అంటే పైరోగుదారులు పుట్టరు, వాళ్ళకి అలాంటి అవకాశాలు కనిపించకుండా అలాంటి వాళ్ళు అన్నది పుట్టుక రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేస్తాము. ఎందుకంటే నిరుద్యోగుల యొక్క ఆశను, నిరుద్యోగుల యొక్క ఏదైతే ఉందో ఉద్యోగం కావాలనే కోరికను బలంగా కొన్ని అసాంఘిక వ్యక్తులు క్యాచ్ చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులకు ప్రలోభాలకు గురి చేసి డబ్బులు దండుకున్న బ్యాచ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని కూడా అరికట్టాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా యూపీపీఎస్సీ పైన ఒక ప్రధానమంత్రి గారే కావచ్చు, ఒక క్యాబినెట్ మినిస్టర్సే కావచ్చు, ఎవరు మాట్లాడరు దానికి. అసలు దాని గురించి స్వతంత్రత సంస్థ కాబట్టి ఎవరు దానికి జోలికి వెళ్ళరు, దాన్ని ఎవరు టచ్ చేయరు. కాబట్టి అంత నిజాయితీగా నిబద్ధతగా యూపీపీఎస్సీ అనేది ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. అలాంటి స్థాయినే మన టీజీపీఎస్సీ కూడా మనం తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కానీ
అతి త్వరలో గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ మనకు ఫిబ్రవరిలో రాబోతున్నాయి. అండ్ మార్చి వరకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కూడా రాబోతుంది. మెయిన్గా మనకైతే గ్రూప్ 3 మనకు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ కట్ ఆఫ్తో కాకుండా నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా చాలా స్కోర్ తగ్గిపోతుంది. 275 280 స్కోర్ ఎవరికి ఉన్నా కానీ గ్రూప్ 3 ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గ్రూప్ 2లో చూసినట్టయితే చాలామంది రాసినారు, సంతోషంగా హ్యాపీగా మేము బాగా రాసినాం అనుకున్నారు. కానీ చాలా మిస్టేక్స్ ఉన్నాయి, క్వశ్చన్స్కి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి వాళ్ళు డెలీట్ చేస్తారా లేకపోతే ఆ క్వశ్చన్స్ని ఏం చేస్తారు అన్నది ఇంకా మన వాళ్ళు కొంత నిశ్చితులు అందరూ పరిశీలిస్తున్నారు. కొన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాని గురించి మాట్లాడే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే చూడండి, ఫస్ట్ పేపర్లో మిస్టేక్స్ ఉన్నాయి, థర్డ్ పేపర్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఫోర్త్ పేపర్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. చాలామంది ఏమంటున్నారు, గ్రూప్ 4లా ఈ ఆంధ్ర పెట్టుబడిదారుల రియల్ ఎస్టేట్ క్వశ్చన్స్ ఏంది, ఈ ఆంధ్ర పాలకుల క్వశ్చన్స్ ఏంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఒకవేళ వాళ్ళు అట్లా ఇవ్వడం అనేది కూడా చాలామందికి మనసు నొచ్చుకునేది. ఎందుకంటే మన తెలంగాణలో ఎన్నో అంశాలు ఉన్నాయి, వాటిపైన ఫోకస్ చేయకుండా ఇంకా ఆంధ్ర వాళ్ళ క్వశ్చన్స్ మనం చూడడం ఏంది, మనం ఎందుకు వీటిని గురించి పట్టించుకోవాలని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ సబ్జెక్ట్లో భాగం కాబట్టి అడిగే హక్కు ఈ ఎగ్జామ్ నేషన్స్ వాళ్ళకు ఉంది. ప్రొఫెసర్స్ ఎవరైతే బిట్స్ తయారు చేసినో వాళ్ళు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్, ఆ ఎగ్జామ్ సిలబస్ ప్రకారం ఇచ్చినారని మనం అనుకోవాలి. ఏదేమైనా మనకు ఉద్యమ పేపర్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. ఆ మిస్టేక్స్లో ఇప్పుడు ఉద్యమ పేపర్ చాలామంది 115 కొట్టడం ఎక్కువ, అంటే 150కి 110, 115, 110 కొట్టడం ఎక్కువ అని సబ్జెక్ట్ నిష్ణితులే అంటున్నారు. అంటే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్జెక్ట్ నిష్ణితులు ఉన్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసినారు. వాళ్ళే అంటున్నారు, మేము చాలా రకాల పుస్తకాలు చదువుతాం, చాలా రకాలుగా మేము సిలబస్ చాలా, ఎందుకంటే మేము బోధించే వాళ్ళం, మేము టీచింగ్ చేసే వాళ్ళం కాబట్టి మేము అన్ని రకాల పుస్తకాలు చదువుతాం. మాకు చదివిన వాళ్ళకు, మేము ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాకే 110, 115 దాటే పరిస్థితి కనిపిస్తలేదు. ఇక పిల్లలకి ఎడ కనిపిస్తుంది. పిల్లలందరూ కూడా 95లా అంటే 95, 98 మార్కులలో లాక్ అయిపోతారు ఈ ఉద్యమం పేపర్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఎకనమీ పేపర్ అయితే 2 టిపికల్ పేపర్, చాలా టిపికల్గా వచ్చేసింది. అది కూడా దాంట్లో ఒక 110, 100 కొట్టడము, 95 కొట్టడం గగనం అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే రిజర్వేషన్ స్థాయిలో ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే మాది బీసీడీ అన్న, బీసీబీ అన్న, బీసీసీ అన్న అని అంటారు మీరు. అయితే మీకు కొన్ని జోన్లలో మీకు రోస్టర్ లేదండి, చూసుకోండి. ఇప్పుడు నేను ఏంటంటే మీకు ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉందో ఈ మధ్యలో మనకు ఉమెన్స్ రిజర్వేషన్స్ తీసేసిన తర్వాత బ్రేకప్ నోటిఫికేషన్ వచ్చింది. అది మీకు గూగుల్లో ఉంటుంది, మీకు అంతటా ఉంటుంది, అలా చూసుకోండి. మీకు కొంతమందికి మీ రోస్టర్లో అసలు ఉద్యోగాలే లేవు, అంటే అక్కడ లేదు, ఖాళీ లేదు, ఆ జోన్లో అక్కడ కనిపించవు కంప్లీట్లీ. సో మీకు అక్కడ ఏమైపోతుంది అంటే మీరు ఓపెన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మెరిట్కు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు ఏమైతే కామన్లీ మీ రిజర్వేషన్ మీరు వదులుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా బాగా కాంపిటీషన్ గురయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటేనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా కొన్ని జోన్లలో అట్లా మారుతూ ఉంది మార్పులు, అది గమనించగలరు. మొత్తానికైతే 380 అనేది సేఫ్ స్కోర్ అని మొన్నటి వరకు అన్నారు. 380 కూడా కాదు, 370 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. కొన్ని మందికి ఈ చార్మినార్ జోన్ లాంటి వరకు కొంతమందికి 365 పెట్టుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి అయితే 355 పెట్టుకోవచ్చు. ఇదైతే ఓకే. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైవ్ కంపల్సరీ నైట్ ఉంటుంది 8:30కి. నేను రోజున స్మాల్ వర్క్ ఉండడం లైవ్ ఇవ్వలేకపోయినా ఓకే, మళ్ళీ లైవ్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.